ఇది వచ్చేసి i10 అండి, మాన్యువల్ ట్రాన్స్మిషన్ 2013 మోడల్. ఇది ఓన్లీ 30,000 కిలోమీటర్స్ డ్రివెన్ అయింది. వెహికల్ అయితే చూడొచ్చు, వెహికల్ అయితే మనకి ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. అండ్ వేరియంట్ వచ్చేసి స్పోర్ట్స్ అనేది. దీంట్లో మనకి ఏసీ, పవర్ షేరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఇవన్నీ ఉంటాయి. అండ్ వెహికల్ కూడా ఎక్కువ యూజ్ అండి, వాడలేదు. సో కస్టమర్ ప్రైస్ వచ్చేసి మనకి 3.5 చెప్తున్నారు. నెగోషియేట్ చేసుకుంటే మనకి అరౌండ్ 3.5 బడ్జెట్లో రావచ్చు. వెహికల్ అయితే చూడొచ్చు, మీకు టైర్స్ కానీ ఎక్స్టీరియర్ కానీ చాలా బాగుంది. అండ్ కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి, సిటీలో డ్రైవింగ్ చూసుకున్న వాళ్ళకి వెహికల్ బాగుంటుంది. నెక్స్ట్ మనం చూసేసి 2008 మోడల్ i10 అండి. సో ఇది కూడా మనకి అరౌండ్ 2 lakh బడ్జెట్లో వచ్చేస్తుంది. వెహికల్ కూడా మనకి మ్యాగ్నా సో దీంట్లో ఏంటంటే ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయి. సో తక్కువ బడ్జెట్లో అరౌండ్ 2 lakh బడ్జెట్లో వెహికల్ కావాలనుకున్న వాళ్ళకి బెటర్ వెహికల్ ఇది. సో మన దగ్గర i10 చూసారు కదా, 3-4 వెహికల్స్ ఉన్నాయి. అంటే లైక్ 2 lakhలో ఉన్నాయి, 150 నుంచి మనకి అరౌండ్ 2.5 బడ్జెట్ లోపల ఉన్నాయి. దాంట్లో 2008 మోడల్ ఉంది, 10 మోడల్ ఉంది, 11 మోడల్ ఉంది, 13 మోడల్ ఉంది. అది కాకుండా ఆటో ట్రాన్స్మిషన్ కూడా ఉంది మన దగ్గర. సో మనం ఇప్పుడు నెక్స్ట్ చూసేది అదే. ఇది వచ్చేసి ఆటో ట్రాన్స్మిషన్ అండి వెహికల్, i10లోనే. సో ఇది కూడా వచ్చేసి మనకి 2013 మోడల్ ఉంటుంది. ఇందాకనే వచ్చింది వెహికల్. సో ఇది మాన్యువల్ ట్రాన్స్మిషనే, ఆటోమేటిక్ కాదు, ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇది కూడా సేమ్ ప్రైస్లో ఉంటుంది, మనకి అరౌండ్ 2.5 నుంచి 3 lakh బడ్జెట్లో ఉంటుంది. వెహికల్ అయితే చూడొచ్చు మీరు, వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. మనం చూసేసి i20 ఆస్టా అంటే కిలోమీటర్స్ ఇంకా రాలేదు. ఇందాకనే వచ్చాయి మనకి, కొత్త పెట్టారు కాబట్టి అన్ని డీటెయిల్స్ అన్ని పెట్టలేదు. సో ఇది వచ్చేసి మనకి 2017 మోడల్ ఆస్టా వెహికల్. దీంట్లో ఆస్టా అంటే మీకు అన్ని ఫీచర్స్ ఉంటాయి, లైక్ ఏసీ, పవర్ షేరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, హైస్టబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ అన్నీ ఉంటాయి. అండ్ కలర్ కూడా చూడొచ్చు మీరు, లైక్ డ్యూయల్ టోన్ ఉంది, వైట్ అండ్ బ్లాక్ అండ్ వైట్. సో పెట్రోల్ వెహికల్ ఇది ప్రైస్ వచ్చేసి మనకి అరౌండ్ 6-6.5 బడ్జెట్లో వస్తుంది. సో వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉంది, చూడొచ్చు. అండ్ నెక్స్ట్ కూడా మనం చూసేది i20. ఇది వచ్చేసి 2011 మోడల్. ఇది 2011 మోడల్ డీజిల్ వెహికల్. సో దీంట్లో కూడా ఇది కూడా స్పోర్ట్స్ అండి. దీంట్లో కూడా మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్ ఇవన్నీ ఉంటాయి. సో డీజిల్ వెహికల్, మైలేజ్ కూడా ఎక్కువ వస్తుంది, మీకు 18-20 సిటీ ట్రాఫిక్లో ఇచ్చేస్తుంది. వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది, చూడొచ్చు. ఇప్పుడు మనం చూసేసి గ్రాండ్ i10 అండి. ఇది 2017 మోడల్ పెట్రోల్ వెహికల్. ఇది వచ్చేసి స్పోర్ట్స్ వేరియంట్ అనుకుంటాను. సో దీంట్లో కూడా మనకి ఆస్టా, ఇది టాప్ ఎండ్ మోడల్ 1.2 ఆస్టా. సో టాప్ ఎండ్ మోడల్, దీంట్లో కూడా మనకి అన్ని ఫీచర్స్ ఉంటాయి, లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, హైస్టబుల్ డ్రైవర్ సీట్ ఉంటుంది, ఏబిఎస్ ఉంటుంది, ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, అలవెల్స్ ఉంటాయి, ప్లస్ పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది. అండ్ 17 మోడల్ కాబట్టి ప్రైస్ వచ్చేసి మనకి అరౌండ్ 5 lakh బడ్జెట్లో ఉంటుంది. అంటే కస్టమర్తో మాట్లాడుకుంటే మనకి దీన్ని నెగోషియేట్ చేసుకోవచ్చు, 4.5 to 5 lakh బడ్జెట్లో. సో వెహికల్ అయితే మెరూన్ కలర్, చూడడానికి కూడా వెహికల్ బాగుంది. టైర్స్ కూడా మంచిగా ఉన్నాయండి వెహికల్వి, మీరు చూడొచ్చు. సో ఇప్పుడు మనం వచ్చేసి శాంట్రో ఎల్పిజి. ఇది 2012 మోడల్. సో శాంట్రో ఎల్పిజి అంటే మనకి ఎల్పిజి కమ్ పెట్రోల్ ఉంటుంది. సో రెండు వాడుకోవచ్చు. సో వెహికల్ అయితే మనకి ఏసీ, పవర్ షేరింగ్ అయితే వస్తుంది, ఫ్రంట్ పవర్ విండోస్ ఉన్నాయి దీనికి. సో వైట్ కలర్. సో ఎవరైనా కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి, తక్కువ బడ్జెట్లో కారు కొనుగోలుకి 150 నుంచి 2 lakh బడ్జెట్లో కారు కొనుక్కున్న వాళ్ళకి బెటర్ వెహికల్ ఇది. కస్టమర్ అయితే 2.5 అట్లా చెప్తున్నారు, కానీ మనం నెగోషియేట్ చేసుకుంటే అరౌండ్ 2 to 2.1, 2.2 డిపెండ్స్ అపాన్ ది కస్టమర్, అరౌండ్ 2 lakhs కూడా రావచ్చు. డిపెండ్స్, అది కూర్చొని మాట్లాడుకుంటే, కస్టమర్తో మాట్లాడుకుంటే తీసుకోవచ్చు. దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఎల్పిజి ఉందండి. ఎల్పిజిలో మనకి మైలేజ్ మంచిగా ఇస్తుంది. సో మైలేజ్ గురించి చూసుకున్న వాళ్ళకైతే బెటర్ ఆప్షన్. సిటీలో మనకి ఎంత లేదన్నా కానీ 16 to 18 వరకు ఇచ్చేస్తుంది ఎల్పిజిలో. అండ్ నెక్స్ట్ మనం వచ్చేసి వేగనర్ అండి, సిఎన్జి. ఇది వచ్చి 2013 మోడల్, మెరూన్ కలర్, ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. దీంట్లో మనకి ఏసీ, పవర్ షేరింగ్, పవర్ విండోస్ వస్తాయి. వెహికల్ అయితే మీరు చూడొచ్చు, ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ. అండ్ సిఎన్జి కూడా వర్కింగ్ కండిషన్లో ఉంది. అండ్ బడ్జెట్ కూడా అరౌండ్ 3 lakh బడ్జెట్లో వచ్చేస్తుందండి వెహికల్. సో సిఎన్జి వెహికల్ సిటీలో తిరగడానికి కానీ, హైవేలో తిరగడానికి కానీ, లాంగ్ డిస్టెన్స్ వెళ్ళడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ మైలేజ్ కూడా మీకు సిఎన్జి నేను చెప్పాల్సిన అవసరం లేదు. కొంతమంది 30 కూడా క్లెయిమ్ చేస్తున్నారు, బట్ 20-25 ఈజీగా ఇస్తుంది. ఇక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్ మాత్రం ఈ వెహికల్ చాలా బాగుంది. సో అరౌండ్ ఎక్కువ తిరిగిన వాళ్ళకి, మైలేజ్ ఉన్న వెహికల్, లో మెయింటెనెన్స్ ఉన్న వాళ్ళకి బెటర్గా కావాలనుకుంటే ఈ బెటర్ వెహికల్ ఉంది మన దగ్గర.